ఉంచబడింది. ఈరోజు ప్రతి సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించుచున్నది, తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకొనుచున్నది, దేవుని యందు నిరీక్షణ కలిగి ఎలా జీవిస్తూ ఉన్నారు అనేది చాలా ముఖ్యమై ఉన్నది. అలాంటి వాటి విషయంలో పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. భక్తిలో గాని విశ్వాసంలో గాని ప్రధానమైన మాట ఏమిటంటే, గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఆల్వేస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ విషయమై మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తర్వాత ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రే టుగెదర్, ప్రే టు వన్ టు అనదర్. ఒకరికొరకు ఒకరు అందరము కలిసి ప్రార్థన చేసుకునేటువంటి విధానం. మెన్షన్ యువర్ ద ప్రేయర్స్ అంటే వారెప్పుడు ప్రార్థన చేస్తున్నా గానీ ఆ సంఘం కొరకు ఒక భారము కలిగి ప్రార్థన చేసే విధానం. ఈ మాటలు మీరు గమనించాలి. విశ్వాసముతో కూడిన పనులు, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు, ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ ఫెయిత్ఫుల్ వర్డ్స్ అంటారు వీటిని. అంటే ఒకదానికొకటి సంబంధము అనుబంధము కలిగి ఉన్న మాటలు ఇవి. విశ్వాసము అని అన్నప్పుడు అది పనులలో కూడా కనిపించాలి. ప్రేమ అని అన్నప్పుడు దాని కొరకు ఎంతకైనా ప్రయాస పడాలి. అంటే నేను నా సహోదరుడు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, వాళ్ళు నాకు పెడితేనే నేను పెడతానని కాదు. ఇక్కడ ప్రేమతో కూడిన ప్రయాస అంటే దేవునిని ప్రేమిస్తున్నాం కాబట్టి మేము ఆయన కొరకు ఎంతకైనా శ్రమ పడ్డానికి, కష్టపడడానికి ఇష్టపడుతున్నాం అని లెక్క. నిరీక్షణతో కూడిన ఓర్పును, స్థిరమైనటువంటి నిరీక్షణ లేదా విశ్వాసము లేదా ఓర్పు కలిగి మనము దేవునిలో కొనసాగడం. ఎన్ని బలమైన మాటలు ఇక్కడ పౌలు గారు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తున్నాడండి. అంటాడు, మీ అందరి ప్రయాస దేవుడు చూశాడు, దేవుడు గుర్తించాడు, దేవుని దృష్టిలోనికి మీ సంఘము మీరు ఉన్నారు. ఎందుకంటే మీరు శ్రమలలో దేవునిని అంగీకరించి పిలువబడిన వారు అని చెప్తున్నాడు. ఈరోజు సంఘాలలో కూడా ఉండవలసింది ఏంటంటే ఈ యొక్క సహవాసము లేదా ఈ యొక్క కమ్యూనికేషన్, ఒకరికి ఒకరు సహకరించుకుని చేసే భక్తి కావాలి. ఒకరికొకరు కలిసి చేసే ప్రార్థనలు కావాలి. ఒకరికొరకు ఒకరు విశ్వాసం వృద్ధి అవ్వడానికి ప్రయాసపడాలి. ఇవన్నీ ఈరోజు సంఘంలో కొదువైపోయినాయండి. ఎవరి భక్తి